యెస్. అయితే ఇప్పుడు మీరన్నారు ఇంతమందిని బాధితులున్నారు అదే అని చెప్పి. చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు గదా! కొన్ని వందల మంది, వేల మంది సో, మరి అప్రోచ్ ఎవరితోన్నా అయ్యారు. ఒకసారి ఏమన్నా అంటే మనకి ప్రూఫ్‌కి ఇవ్వడం ఉంటే అంటే లైవ్‌లో మాట్లాడించే అవకాశం ఏమైనా ఉంటే ఒకసారి చూడండి. ట్రై చేస్తాను నేను. యాహ్! హలో అన్న చెప్పండి అన్న. బ్రదర్, తమ్ముడు, చెప్పండి అన్న. నేను ఎన్టీవీలో ఉన్నాను. అన్న ఎన్టీవీలో ఉన్నాను. సో అన్న. నీకు జరిగిన అన్యాయం ఏంటి, హర్ష సాయి వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి అన్నది నువ్వు ధైర్యంగా చెప్పచ్చు. నీ డీటెయిల్స్ ఏవి ఇక్కడ డిస్ప్లే చేయరు. ఓకే అన్న చెప్తానన్న. చెప్పు, రెడీగా ఉన్నారు యాంకర్ గారు. హలో. హలో. అదేనండి. అదే సార్ మీ పేరు మీ గురించి చెప్పారు యాక్చువల్‌గా. మీరు అంటే హర్ష సాయి దాంట్లో అంటే అసలు ఈ స్కామ్‌లో మీరు ఎలా ఎళ్లారు? ఎలా ఇరుక్కున్నారు? కదండి నేను యాక్చువల్ గా జాబ్కి వెళ్ళి నైట్ ఇట్లా యూట్యూబ్ చూస్తున్నాను. మామూలుగా అట్లా వీడియోలు అంటే నాకు ఇష్టమా లేదా అనేది కాదు, అది ఎవరైనా కానీ అంటే మెస్మరైజింగ్ ఉన్నాయండి వీడియోస్ అవి బాగా. అవునవును. అంటే 1 minute స్టార్ట్ అయితే వీడియో నాకు అది 11 minutes కానీ 20 minutes కానీ చూసేస్తానండి. అది ఓకే. ఆ ఫ్లో లో ఏం జరిగిందంటే ఏదో ఇంట్రెస్టింగ్ వచ్చింది వీడియో, అది అందరికి ఎక్కడో మా టీం ని పంపించాను, పిల్లల్ని చూడమన్నాను అంటున్నాడు, అంతే బాగుంది, ఇంట్రెస్ట్ ఉంది, చూస్తున్నా ఉన్నట్టుండి కేక్ తెప్పించడము, ఆ కేక్ పైన పరీ మ్యాచ్ అని ఉందండి అది ఉండడము, అతను చెప్పడం ఆ ఫ్లో లో అంతే ఫ్లూక్ లో అండి. బాగా ఎంత బాగా అంటే ఇంత మంచోడు ఏదైనా చెప్తే మనకి ఏదైనా సంపాదించుకున్నాకే కదా. ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు అండి ఏమనంటే, నువ్వు ఆడినావు కదరా బెట్టింగ్, అది నీకు అది ఇంతమంది లక్షల మంది ఆడండి, నువ్వెందుకు ఆడినావు అంటే చెప్తానండి. నేనేం డబ్బులు నా ఆర్థిక పరిస్థితి, నేను 1000 రూపాయలు పెడితే నాకు 10,000 వస్తే నాకు ఇంటికి వస్తుందేమో, నేను ఆశపడినా, నాది నిజమేంటి అంటే ఆ వీడియో చూడడము, ఇంత మంచి వ్యక్తి ఏదైనా కానీ మనకి డబ్బులు సంపాదించుకునే చెప్తాడు కదా అని చెప్పడం. నేను కూడా అంటే అతని ఇమేజ్ 10,000 20,000 పెట్టలేదండి. అది నేను స్టార్ట్ చేసినది 150 రూపాయలు. 150 రూపాయలతో స్టార్ట్ అయింది. కొన్ని లక్షలు నా ఉద్యోగం పోయే కాటికి తెచ్చుకున్నది. మొత్తం 22 lakhs అండి. మొత్తం 22 lakhs. మీ నాన్న మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు బాగా డబ్బులు ఉన్నాయా? డ్రైవర్ అండి మా నాన్న. డ్రైవర్. మంచి జాబ్ లో ఉంటాయండి. నేను 55,000 సాలరీ ఐపాక్ లో నాకు. నేను మంచి జాబ్ లో ఉన్నా. జాబ్ లో నాకు ఇంట్రెస్ట్ ఇర్రెగ్యులర్ అయిపోయి నాకు తెలియకుండానే డబ్బు కోసం నేను తప్పు పనులు చేసి నా జాబ్ పోవడానికి కూడా నేనే కారణం. ఓకే. నేను అవడానికి కారణం వాడు. ఓకే. అంటే అతని ఇమేజ్ వల్ల మీరు మోసపోయారు. అంటే అతని ఇమేజ్ మంచివాడు చెప్తున్నాడు కాబట్టి మంచి మాటలు. ఇప్పుడు నాకు వీడు తను చెప్తున్నాడంటే ఇంత మంచివాడు, వీడు చెప్తున్నాడు అంటే అదే ఆ మంచి అనే ఇమేజ్ వల్ల ఆ మంచి అనే ఇమేజ్ వల్ల మోసపోయారు మీరు, అంతే కదా? 2 పిల్లలకి కేక్ కట్ చేసి ఇచ్చేకి హైదరాబాద్ వైజాగ్ నుంచి ముంబైకి వెళ్ళినోడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మమ్మల్ని మోసం చేసి ఎందుకు చేస్తాడు? మాకెందుకు చేస్తాడు మోసం? మరి పిల్లలకి కేక్ కట్ చేపించినోడు మాకెందుకు మోసం చేస్తాడు? అదే ఉందేమో. ఇది ఒక్కసారి ఏమవుతుందంటే, ఒకసారి దీంట్లో దిగితే బయటికి రావడం మనతో కాదు. అంటే మనము కంప్లీట్ గా జీరో, యువర్ నథింగ్ అనేంత వరకు బయటికి రాలేం. డబ్బులు పుట్టే శక్తి ఉన్నంత వరకు దీని నుంచి బయటికి రాలేం. ఇప్పుడు కూడా నాకు డబ్బులు 2 లక్షలు 3 లక్షలు పుట్టే సామర్థ్యం ఉండుంటే ఈ రోజు కూడా నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. నాకు నా కెపాసిటీ కోల్పోయింది, జీరో అయిపోయారు టోటల్ గా. ఒక స్ట్రెంగ్త్ దీనికంటే డ్రగ్స్ మేలు. ఒకవేళ తీసుకున్నా వాడు ఒక్కడే పోతాడు, దీని వల్ల కుటుంబాలు పోతాయి. అయితే నా క్వశ్చన్ ఒకటి ఉందండి. మరి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యారా? ఎందుకు వాళ్ళండి? ఏమనే వాళ్ళ మీరు ఆడినారు, మీరు చేసుకున్నారు అంటారు. ఏమనే వాళ్ళు చెప్పండి. మరి యువ సామ్రాట్ గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? రవి గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? ఆయన చేసిన పోరాటం అండి. రవి గారిని అప్రోచ్ అవ్వడానికి నాకు న్యాయం చేయండి, నాకేదో ఆ డబ్బులు ఇప్పించండి అనేది నాకు ఎక్కడా లేదు. నాలా ఇంకొకటి కాకూడదు, ఇంకొక డ్రైవర్ వాళ్ళ కొడుకు ఇలా కాకూడదు, ఇంకొక ఆటో నడుపుకునే వాడు కొడుకు ఇలా కాకూడదు. ఎందుకంటే పేరెంట్స్ ఎవరికి తెలియదండి కొడుకులు ఏం చేస్తున్నారని. అవును. నువ్వు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో నుంచి ధైర్యంగా బయటికి రావాలి అంటే నీకు న్యాయం జరగాలి అంటే ఒక ఐటీ డైరెక్టర్ వల్ల నీకు న్యాయం జరగదు. నీకు న్యాయం జరగాలి అంటే ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ సార్ వస్తేనే కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ నేను నీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒక్కసారి కనుక నువ్వు ఇస్తే నేను దాన్ని ఒక లాయర్ని కూడా నేను అపాయింట్ చేసి
పెట్టి అక్కడి నుంచి ఎంతవరకైనా పోవడానికి సిద్ధం అన్నా. అయ్యా అక్కడి నుంచి నీ ఒక్కడి గురించే కాదు. దీనికోసం మీరు చెప్పండి, నేను లెటర్ రాసి నేను సూసైడ్ చేసుకుంటాను. వద్దొద్దు వద్దొద్దు, అట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. అట్లాంటి మీకు న్యాయం చేస్తారు నేను నమ్మకం నాకు ఇస్తే ఇప్పుడు నేను చదవడానికి వచ్చి, ఎందుకంటే అట్లాంటి అదే అట్లాంటి పిచ్చి పనులకి నేను అసలు సపోర్ట్ చేయను. నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు గుడ్, అసలు యాక్చువల్ గా నువ్వు చాలా మంచి పని చేసావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇంక నుంచి ఆ తప్పు చేయకు. ఇప్పుడు జస్ట్ న్యాయం గురించి పోరాడు. ఇంతవరకు నువ్వు మాట్లాడుతున్నావు అన్న, ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదన్నా. ఇంత పబ్లిక్ గా జరుగుతుంది, చాటం జరిగింది కూడా కాదన్నా. ఇది మాట్లాడారు, ఇంతకు ముందు కూడా మాట్లాడారు, ఇంకా ఈ తర్వాత కూడా మాట్లాడతారు. కాకపోతే 20 days బ్యాక్ మా పోలీసు వాళ్ళు దేనిపై ఏదో బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఎలా అనిపించినా కూడా నాకు అర్థం కాలేదన్నా. సరే, దాని అందటి గురించి మనము యాక్చువల్గా అది సరైన అధికారులకి నేను చెప్పినట్టే దీని మీద సరైన అవగాహన లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. సో డెఫినెట్గా ఇది నువ్వు నీలాంటి బాధితులకు అందరికీ ఎంత దూరమైనా రావడానికి నేను సిద్ధం. వండర్ఫుల్. సరే బ్రదర్, ఉంటాను నేను. జై హింద్. అంటే ఈయన చెప్పిన మాటలు వింటుంటే, అంటే ఒక ఆటో అంటే డ్రైవర్ కొడుకుని అంటే 55,000 రూపాయలు జాబ్ కూడా వదిలేసుకుని రోడ్ల మీద పడిపోయి పిచ్చివాళ్ళు. అంటే ఇంతసేపు మనం ఇతను చేసిన గొప్ప పనులు ఇవి ఉన్నాయి కానీ బట్ 22 లక్షలు నష్టపోయాడు అంటే అసలు ఇట్లాంటివి కోకొల్లలు. ఒక కానిస్టేబుల్ అతను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా? ఖచ్చితంగా 100% చెప్పాడు కదా. ఒక మంచివాడు చెప్పాడంటే మంచివాడు కాదు. ఒక పిల్లలకి కేక్ కొనియడానికి నేను ముంబై ₹1,00,000 డ్రెస్ వేసుకొని ఫ్లైట్ లో ముంబైకి వెళ్ళిన వాడు నాకెందుకు అన్యాయం చేస్తాడు? అతను నాకు చెప్తే అది నిజమే అయి ఉంటది కదా. అదే నేను అడిగింది కూడా అదే. ఇమేజ్, అతనుకున్న మంచివాడు అనే ఇమేజ్ వాడుకొని, అంటే ఆ మంచివాడు అని తెచ్చుకునే ఇమేజ్ కోసము అతను చేసింది ఏంటి అంటే అతను డబ్బులు సంపాదించడానికి ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు, తప్పు చేయడానికి ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు అలాంటి తప్పులు. మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ పంపిస్తా. అలాంటి తప్పులు చేస్తూనే ఉన్నాడు. చేసిన జల్సాలకు అలవాటు పడ్డాడు. ఒక 26 ఏళ్ల వాడు అంత పెద్ద ఇల్లు కట్టగలుగుతాడు, అన్ని కార్లు కొనుక్కోగలుగుతాడు. అంటే బాధితులు మటుకు స్కూల్ పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు. వాళ్ళు ఎండ్రిన్ దాగే లెవెల్కి వచ్చేసారు. రైతు బిడ్డలు కావచ్చు, ఆటో డ్రైవర్ బిడ్డలు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ని లక్షలు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ టెక్నాలజీలో చేంజ్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లో చాలా చేంజ్ వచ్చింది, కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇతను చెప్తే నిజంగానే ఏదో ఒకటి మా లైఫ్స్ మారతాయేమో అని 1,000 రూపాయలు 2,000 3,000తో స్టార్ట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇలా 2,000 3,000తో స్టార్ట్ చేసి కొన్ని లక్షలు కోట్ల వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల బాగుపడేది ఎవరన్నా ఉన్నారు అంటే వీళ్ళు, ఇట్లాంటి హర్ష సాయి లాంటి రోగ్స్, మన భయ్యా సన్నీ యాదవ్ లాంటి రోగ్స్, ఇంకా ఆ బెట్టింగ్ కంపెనీస్ ని నిర్వహించే వాళ్ళు. వీళ్ళు ఎంత ఫేక్ అంటే, మీరు ఒక్క హర్ష సాయి అనే వాడిని గనక కరెక్ట్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ గనక చేస్తే 5 రోజుల్లో క్లోజ్ అయిపోయే బ్యాంక్ అకౌంట్స్, 5 రోజులు ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్, మీరు అందులో అకౌంట్ నెంబర్ చూడండి. ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే చెప్పుతో కొట్టేటోళ్ళు లేక. అవును, లోటస్ 360 బెట్టింగ్ యాప్ సంబంధించిన దాంట్లో ఫ్యాన్సీ నెంబర్ తో ఉండే ఆ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? 5 రోజుల్లో ఆ బ్యాంక్ హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు అనేంత తెలివి ఎక్కడుందండి? 40 లక్షలు క్యాష్, 3 లక్షలు క్యాష్, 2 లక్షల క్యాషులకి 10 సార్లు ఏటీఎం పోవాల్సి వస్తుంది. అట్లాంటిది 40 లక్షల క్యాష్ ఏంటండి? 40 లక్షల క్యాష్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్యాష్ అంతా? ఎవరి డబ్బులు, ఎవడి సోకు, ఎవరి డబ్బులు, ఎవరి ఈ 40 లక్షల ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అతని వల్ల పీడితులైన వాళ్ళు, అతని మీద చాలా కోపంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నాకు పాస్ అవుట్ చేశారు. ఇది నా ఒక్కడి పోరాటం కాదు. బట్ ఫేస్ ఆఫ్ ద రెవల్యూషన్ వచ్చేసి మీరు అనుకోవచ్చు. అంటే ఈ పోరాటానికి ఒక ముఖం అయితే అది మీరు, ముఖ చిత్రం అయితే మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా నేను అనుకోవచ్చు. నాకు తెలిసి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆవేశంలో నుంచి వచ్చిన పోరాటం ఇది, నాదైతే కాదు. అదే నేను అంటున్నానండి. అదే మీరు ఇప్పుడు మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోకపోతే ఇక్కడ వరకు వచ్చి కూర్చొని మాట్లాడరు కదా. రైట్, ఆ ఇనిషియేషన్